ప్రజాస్వామ్య పదవిలో ఉన్నావు, నోరు జాగ్రత్తగా పెట్టుకో. కవితకు క్షమాపణ చెప్పాలి. మాజీ జడ్పీ చైర్పర్సన్ దా వసంత అన్నారు. ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవితపై అనుచిత వ్యాఖ్యలు చేసిన తీన్మార్ మల్లన్నపై చర్యలు తీసుకోవాలని జగిత్యాల పట్టణ పోలీస్ స్టేషన్లో ఆదివారం సాయంత్రం 5 గంటలకు జగిత్యాల నియోజకవర్గ మహిళా నాయకులతో కలిసి ఫిర్యాదు చేసిన మాజీ జడ్పీ చైర్పర్సన్ దా వసంత. ఈ సందర్భంగా వసంత మాట్లాడుతూ, తెలంగాణలో ఆడబిడ్డని బతుకమ్మల గౌరవిస్తాం. ఆడబిడ్డలని ఆది పరాశక్తిగా పూజిస్తూ, తల్లిగా చెల్లిగా పూజిస్తూ ఎంతో గౌరవిస్తాం. పూజించే సాంప్రదాయం ఉన్న తెలంగాణలో ఆడబిడ్డపై నోటికి వచ్చినట్లు అనుచిత వ్యాఖ్యలు చేయడం సిగ్గుచేటని అన్నారు. తెలంగాణలో ఉన్న ప్రతి ఒక్క ఆడబిడ్డకు బహిరంగ క్షమాపణ చెప్పాలని డిమాండ్ చేశారు. ఆడబిడ్డ అయినటువంటి తను కూడా ఒక ప్రజాప్రతినిధి, ఎమ్మెల్సీ. ఎవరు పోరాటం చేసినా సాధించాలి, కానీ ప్రజాస్వామ్య దేశంలో ఒక ఆడబిడ్డను ఇష్టారీతిన మాట్లాడితే చాలా బాధతోటి, కోపంతోటి ఈరోజు మహిళలందరం వచ్చి మిమ్మల్ని రిక్వెస్ట్ చేస్తున్నాం. ఇటువంటి వాళ్ళు ప్రజాస్వామ్యంలో ఉండడం అని చెప్పి రిక్వెస్ట్ చేస్తున్నాం. థ్యాంక్ యూ. అది ఎస్పీ గారు అవైలబుల్ లేరు అని అంటే, డిఎస్పీ గారు అవైలబుల్ లేరంటే తీర్మార్ మల్లన్న గురించి అందరం మహిళలం కదిలి ఉన్నాము. కవితక్క గురించి తీర్మార్ మల్లన్న మాట్లాడిన మాటలు బట్టి మా అందరు గుండెలు చెదిరిపోతున్నాయి. ఆయన ఢిల్లీ దాకా రాజైన తల్లికి కొడుకే, కవితక్క సొంటి తల్లికి కొడుకే. ఎమ్మెల్సీ పదవి ఉన్నంత మాత్రాన ఒక్క స్త్రీని, ఒక లేడీస్ను అట్లా మాట్లాడు చాలా పొరపాటు. అది మాట్లాడద్దు. ఎమ్మెల్సీ కానీ నువ్వు ప్రపంచానికి రాజు అయినా కానీ ఆమె కూడా పాపం కవితక్క కూడా ఒకప్పుడు ఎంపీ, ఎమ్మెల్సీ అన్ని పదవులలో ఉండి బతుకమ్మ సమస్తము ఏ మహిళకు కూడా ఈ దేశంలో తెలంగాణలో ఇటువంటి అర్హత ఎప్పుడు చూడలేదు. ఆ కవితక్క చేయబట్టే ఈ మహిళలమందరం బయటకెళ్లే అర్హత వచ్చింది. ప్రతి ఒక్క హక్కు కవితక్క తీసుకొచ్చింది. తీర్మార్ మల్లన్న ఎటు ₹1,00,000 ఇస్తే, ఎటు ₹1,00,00,000 అటు నువ్వు మొగ్గే తీర్మార్ మల్లన్నవు. నువ్వు పైసకు దొంగవు. అబద్దాలాడి సీటు పంచుకున్నారు, అబద్దాలాడి సీటు మీద కూర్చుంటారు. మీది మొత్తం మోసకరమైన ప్రభుత్వము. కవితక్కను కానీ, కేటీఆర్ను కానీ, కేసీఆర్ను కానీ వాళ్ళని అంటే ఆమె అంటుంది సీతక్క. కేటీఆర్ ఎక్కడ దొరికితే అక్కడ నువ్వు కోట్లు ఇస్తే, ఇటు కోట్లు ఇస్తే ఇటే, అటు కోట్లు ఇస్తే అటే. మేము అట్లా కాదు, మహిళల మాట బొంద పెట్టి బొందకి దాడతాం. ఇది గుర్తుంచుకో. కవితక్కను మర్యాదతోని మాట అనద్దు, మంచిగా ఉండదు. కవితక్క అంటే ఏందనుకుంటున్నావు? జాగృతి అయినా, సీఎం బిడ్డ అయినా మాకు అందరికి అర్హత హక్కులు తీసుకొచ్చిన కవితక్క. ఏ తెలంగాణలో ఇసోటి అర్హత ఎవ్వరు కూడా ఇవ్వలేదు, మేము చూడలేదు. కవితక్కను మాట అంటే ఖబర్దార్ తీర్మార్ మల్లన్న, నువ్వు ఎమ్మెల్సీ పదవులకు వెళ్ళి నిన్ను నూకెత్తిమంటే ఎందుకు పనికిరావు, ముక్కలు అయిపోతావు. ఇది గుర్తుంచుకో. నువ్వు విన్నవా మల్లన్న? నువ్వు స్వారీ అని చెప్పి ముక్కు భూమికిరాయి కవితక్కని అన్నందుకు, ముక్కు భూమికిరాయి. ఇది మాత్రం గుర్తుంచుకో. నువ్వు విన్నవా? ఎమ్మెల్సీ కవితక్క మీద తీర్మార్ మల్లన్న గారు చేసిన వ్యాఖ్యలను తీవ్రంగా ఖండిస్తున్నాం. ఆయన ఒక ఎమ్మెల్సీ పదవిలో ఉండి, ఒక గౌరవయుతమైన, ఒక బాధ్యతాయుతమైన పదవిలో ఉండి ఒక మహిళ పైన ఇలాంటి దుశ్చర్య చేయడం అనేది కరెక్ట్ కాదు. వాళ్ళ ఇంట్లో కూడా ఆడవాళ్ళు ఉంటారు, వాళ్ళ ఇంట్లో కూడా తల్లి ఉంటారు, అక్క చెల్లెళ్ళు ఉంటారు. వాళ్ళను కూడా దృష్టిలో పెట్టుకొని ఒక మహిళను ఎంత గౌరవం ఇవ్వాలో అంత గౌరవం ఇచ్చి మాట్లాడాలి. ఆమె ఒక పదవి చేసింది, ఒక ఎమ్మెల్సీ చేసింది. మీలాగా పిచ్చి పిచ్చి మాటలు మాట్లాడి తిరుమల ప్రోగ్రాంలో ఉండి ఏదో ఫేమస్ కావడానికి కేసీఆర్ని తిట్టి అదొకటి ఇదొకటి చేసి మీలాగా పదవులకు వచ్చింది కాదు. మీరు ఒక గౌరవయుతమైన పదవులు ఉన్నారు, అట్లాంటి మాటలు మాట్లాడకండి. కవితక్కకి ఎవరు లేరని అనుకోకండి. మేమందరం మహిళా లోకం, తెలంగాణ మహిళా లోకం అంతా ఉంది. తీన్మార్ మల్లన్న గారు చేసిన వ్యాఖ్యలకు కవితక్క గారికి వెంటనే సారీ చెప్పాలి అని కోరుతున్నాం. అధ్యక్షురాలు మాజీ ఎమ్మెల్సీ అయిన కవితక్కను నిన్న మా తీర్మార్ మల్లన్న ఎలాగంటే అసలు అతను ఒక ఎమ్మెల్సీ అయి ఉండి కూడా ఎట్లా మాటలు అంటున్నంటే, అక్కని తిడితే అక్క ఎవరనుకుంటున్నావు, ఆమె ఒక ఆడపిల్ల కాదు, అగ్గి రవ్వ. ఆమెతో పెట్టుకుంటే మంచిగా ఉంటుంది. మేము మహిళా లోకం అంతా ఆమె సైడే ఉన్నాము. ఎప్పటికైనా వెంటనే తీర్మార్ మల్లన్నను ఎమ్మెల్సీ పదవి నుంచి దించాలని కోరుకుంటున్నాం.
నిన్న తీన్మార్ మల్లన్న అలియాస్ చింతపండు నవీన్ ఎమ్మెల్సీ గారు మాట్లాడినటువంటి మాటలు ఒక ఆడబిడ్డగా మా మహిళలందరూ కూడా ఆ పదాలను ఉచ్చరించడానికి చాలా సిగ్గుచేటు, అదేవిధంగా చాలా బాధాకరంగా ఉంది, చాలా కోపంగా ఉంది. మరి కవితక్క గారు ఒక ప్రజాప్రతినిధిగా ఉన్నారు, అదేవిధంగా జాగృతి అధ్యక్షురాలుగా, అదేవిధంగా ఈనాడు తెలంగాణలో ప్రతి చిన్నపిల్ల నుండి ముసలవ వరకు బతుకమ్మ ఆడుతున్నది అని అంటే మరి కవితక్క గారు మన సంస్కృతి సంప్రదాయాలకు జీవం పోసినటువంటి వ్యక్తి. అటువంటి వ్యక్తి ఇవాళ తెలంగాణ జాగృతి ద్వారా అనేక కార్యక్రమాలు, మరి బీఆర్ఎస్ పార్టీగా ఎమ్మెల్సీగా ఉండి అసెంబ్లీలో కూడా ఎప్పటికప్పుడు ప్రతిపక్ష పార్టీలు, మరి అదేవిధంగా అధికార పక్షంలో ఉన్నా ప్రతిపక్షంలో ఉన్నా కూడా మరి కేసీఆర్ గారి నాయకత్వంలో కవితక్క గారు అసెంబ్లీలో కూడా మరి కాంగ్రెస్ ప్రభుత్వం ఏం చేస్తుందన్న ఎండగట్టిన తీరు మనం అందరం కూడా గమనిస్తూ ఉన్నాం. ఇవాళ బీసీల కోసం రావాల్సినటువంటి వారి హక్కుల కోసం మరి దాదాపు గత సంవత్సర కాలం నుంచి కూడా ప్రతి జిల్లా తిరుగుతూ మరి వారు 42% రిజర్వేషన్లు ఇస్తానన్నారు. కాంగ్రెస్ ప్రభుత్వం ఇచ్చి తీరాలి అని చెప్పేసి ప్రతి జిల్లా తిరుగుతూ వారు బీసీల కోసం పోరాడుతూ ఉన్నారు. పోరాడితే అసలు ఈ తీన్మార్ మల్లన్నకు ఏమైందో మరి ఇంతకుముందు మా నాయకురాలు అనురాధ గారి మాటలు, ఏది పడితే అది మాట్లాడచ్చు, ఎటు పడితే అటు మాట్లాడితే నీకు రేవంత్ రెడ్డి అటువంటి సంస్కారం కలిగిన వాడు కావచ్చు, నీకు పదవి ఇచ్చిండు. కానీ ఇవాళ తెలంగాణ సమాజం ఈ పురుష పదజాలంతో మాట్లాడినటువంటి వాక్యాలను మరి సహించదు. ఇవాళ మహిళా లోకం పక్షాన మేమందరం కూడా చాలా తీవ్ర ఆగ్రహాన్ని వ్యక్తం చేస్తూ ఉన్నాం, తీవ్రంగా ఖండిస్తూ ఉన్నాం. ఇక రాను మాటలతోటి కాకుండా మరి నిజంగా కూడా ఒక కోపంతో మాట్లాడుతూ ఉన్నాం. చెప్పు దెబ్బలు కూడా తప్పని పరిస్థితి, దుస్థితి నీ మాటలతో తీసుకొచ్చుకుంటావు. ఇవాళ అందరూ కూడా ఆ పరిస్థితి మరి ఇవాళ అంటున్నారు మా ఆడబిడ్డలు మాట్లాడితే అటువంటివన్నీ ప్రజాస్వామ్యంలో ఉండనిచ్చుడే తప్పు. మరి ఇవాళ రేవంత్ రెడ్డి గారు ఇటువంటి మాటలకు, ఇటువంటి చేష్టలకు తావునివ్వద్దు అని చెప్పేసి మరి రేవంత్ రెడ్డి గారి ప్రభుత్వం వెంటనే కూడా మరి చర్యలు తీసుకోవాలి, కఠినమైన చర్యలు తీసుకోవాలి. ఈ చింతపండు నవీన్ను చర్యలు గిట్ట తీసుకోకపోయినట్లయితే మరి 24 గంటలైతుంది మాట్లాడి, కనీసం ఇప్పటి వరకు చర్యలు తీసుకోలేదు. అదే మా కేటీఆర్ గారు మాట్లాడితే ఏదో మన తెలంగాణ భవన్లో మాట్లాడితే సుమోటోగా తీసుకున్నారు మహిళా కమిషన్ గారు. మరి ఇవాళ ఏమైంది? ఒక ఆడబిడ్డనంటే మహిళా కమిషన్కు కళ్ళు లేవా అని చెప్పేసి మేము అడుగుతా ఉన్నాం. మరి ఇప్పుడు ఏమైంది? ఎక్కడ పోయింది? మహిళలు ఆడబిడ్డ కనిపిస్తలేదు, ఒక ఆడబిడ్డను తిడితే తిట్టినట్టు కాదా? మరి మహిళా కమిషన్ ఎందుకు స్పందిస్తలేదు? ఈ కేసును కూడా కవితక్కను తిట్టిన కేసును కూడా మరి తీన్మార్ మల్లన్న మీద మహిళా కమిషన్ కూడా స్పందించాలి, సుమోటాగా కేసు బుక్ చేయాలని చెప్పేసి మేము మహిళా పక్షాన దీన్ని ఖండిస్తూ ఉన్నాం. చింతపండు నవీన్ గారు, మీరు ఏదైతే అబద్ధాలు మాట్లాడి కల్లిగొల్లి మాటలు మాట్లాడి ఒక పేపర్ పెట్టుకొని మరి ఆ ప్రభుత్వాన్ని ఈ ప్రభుత్వాన్ని తిట్టుకుంటా ఉంటాడు, ఓ పదవి ఇస్తే అయిపోతుందని చెప్పేసి రేవంత్ రెడ్డి గారు పదవి ఇచ్చారు. పదవిలో ఉన్నప్పుడు కనీసం ప్రజాస్వామ్య సమస్యలపైన స్పందించాలి. కానీ ఇట్లా ఆడబిడ్డలను తిట్టుకుంటా ముందుకెళ్తే ఇవాళ ఆడవాళ్ళు బయటకు రావడమే అరుదు, ఆడబిడ్డలు రాజకీయం చేయడమే అరుదు. ఇలా రాజకీయం చేయడానికి వచ్చిండ్రు అని అంటే ఇటువంటి చిల్లర మల్లర మాటలు మాట్లాడే ఇటువంటి చిల్లర వాళ్ళు ఉంటే మరి ఆడబిడ్డలు కూడా బయటకు రావాలంటే చాలా భయపడతారు. కాబట్టి దయచేసి ఎమ్మెల్సీ తీన్మార్ మల్లన్న గారిని మేము చెప్తా ఉన్నాం, నువ్వు నిజంగానే ముక్కు నేలకు రాసి కవితక్క గారికి, ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవితక్క గారికి వెంటనే క్షమాపణ చెప్పాలని చెప్పేసి డిమాండ్ చేస్తా ఉన్నాం. లేని పక్షంలో ఇక్కడ ఉన్నా కూడా మహిళా లోకం అంతా కూడా కవితక్కకు అండగా ఉండి చింతపండు నవీన్ గారిని చింతపండు లెక్క మరి చింతపండు యేసుడు ఖాయం అని చెప్పేసి తెలియజేస్తా ఉన్నాం. తస్మాత్ జాగ్రత్త తీన్మార్ మల్లన్న అని చెప్పేసి హెచ్చరిస్తా ఉన్నాం. ప్రజాస్వామ్య దేశంలో ఇటువంటి వనికిరాదు. ఆడబిడ్డలను గౌరవించే సంస్కృతి నేర్చుకోవాలి. నీ ఇంట్లో తల్లి ఉంటుంది, చెల్లి ఉంటుంది, ఆడవాళ్ళు ఉంటారు, వాళ్ళను గౌరవిస్తూ బయట వాళ్ళకు కూడా గౌరవించే సంస్కృతి మనది. దయచేసి ఇటువంటి వాటికి ప్రజాస్వామ్యంలో చోటునివ్వద్దని చెప్పేసి మేము ప్రభుత్వాన్ని కూడా రిక్వెస్ట్ చేస్తా ఉన్నాం. జై తెలంగాణ.